మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. జనరల్‌గా ఏంటంటే చాలా మందికి ఎన్ఆర్ఐస్ కూడా అంటే దీన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ మోడల్ లాగా చూసారు. ఇక ల్యాండ్స్ కొనడం. హ్మ్. ఓకే. ఈరోజు నేను 10,00,000 పెట్టాను. హ్మ్. నాకు వచ్చే 5 ఏళ్లలో ఎంతొస్తుంది? ఒక 50,00,000 వస్తుందా? ఇప్పుడు పరిస్థితి ఎట్లొచ్చింది? ఆ 10,00,000 పెట్టినా మళ్ళీ 10,00,000 వచ్చే పరిస్థితి లేదు. హ్మ్. కాబట్టి నేను చెప్పాను కదా ఇంతకుముందు చాలా మంది కూడా ఐటీ జాబ్స్ వాళ్ళు పోయిన వాళ్ళు కూడా సగానికి సగం అమ్ముకుంటున్నారు. హ్మ్. ల్యాండ్ సేల్స్ లేవు. పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఒక రైతు ఉన్నాడు. నాకు తెలిసిన రైతు కూడా ఒకతను ఈ గట్కేసర్‌లో ఉంటాడు. వాళ్ళ పిల్లలకు పెళ్లి వాళ్ళ పాపకు పెళ్లుండి నిజంగా చెప్పాలంటే ఒక 70% తక్కువకు అమ్ముకున్నాడు. ఎవ్వరు కస్టమర్స్ లేక. 70%? అవును. మరి ఇప్పుడు స్పాట్‌లో డబ్బులు కావాలి మేడం. పెళ్ళికి స్పాట్‌లో డబ్బులు కావాలి. అంత తక్కువ రేటుకి కూడా అమ్మనీకి రెడీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఏదో మార్కెట్‌లో మనం అనుకుంటున్నాం గానీ నేను ఇంకా మొన్న నేను 20,00,000 కొన్నా నాకు 50,00,000 వస్తాయి, 1,00,00,000 వస్తాయని కండిషన్ లేదు మేడం. అసలు ఎంత కానీ వస్తాయి? ఒకప్పుడు ఉండే కదా సార్. ఉన్నాయి మేడం. నేను చెప్పాను ఒకప్పుడు కదా 10 లక్షలు పెట్టి కొంటే ఆ 70 లక్షలు 2000 ఆల్మోస్ట్ 14 నుంచి మేడం. 14 నుంచి 22 వరకు నిజంగా ఒక బెలూన్ మార్కెట్ లాగా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే అసలు ఎట్లా బెలూన్ పోయిందంటే పైకి పోయింది. ఇలా మొత్తం బెలూన్ బస్ట్ అయిపోయింది ఈరోజు. దానికి మెయిన్ ఏంటంటే మేము చెప్పాను మేడం ఐటీ లే ఆఫ్స్, తర్వాత అన్సర్టనిటీ, జియోపొలిటికల్ కండిషన్స్, ట్రంప్ యుద్ధాల ఎఫెక్ట్. కారణం వల్ల కూడా అంటారా? యుద్ధాలు ఇప్పుడు అవును మేడం. జియోపొలిటికల్ కండిషన్ డెఫినెట్‌గా జియోపొలిటికల్ కండిషన్స్ యుద్ధాల వల్ల కూడా ఏంటంటే అక్కడ చాలా ఇంపాక్ట్ చూపుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ కాస్ట్ చాలా పెరిగినాయి. ఎందుకు? ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం వల్ల. ఇంకా పెరగడం కూడా వాళ్ళకు చాలా ఇప్పుడు బిల్డరు ఈ రేట్లే అమ్ముకోలేకపోతున్నానంటే ఇప్పుడు పెరిగిన రేట్లో సిమెంటు, పెరిగిన స్టీలు వీటితో ఇంకా ఎక్కువైపోతుంది కదా! తడిసి మోపడవుతుంది కదా బడ్జెట్. శాండ్ కొనాలన్నా, ఆ! బ్రిక్స్ కొనాలన్నా, అన్నీ సిమెంట్ ఎక్కువైపోతాయి. కొనాలన్నా మేడం ఒక్క పెట్రోల్ ప్రైస్ పెరిగిందంటే ఇంక అన్నీ పెరిగినట్టే. ఎందుకంటే కూరగాయలు పెరుగుతాయి, ట్రాన్స్‌పోర్ట్ పెరుగుతాయి, నిత్యావసరాలు అన్నీ పెరిగిపోతాయి. ఈవెన్ ఇప్పుడు స్టీల్ కావాలన్నా, సిమెంట్ కావాలన్నా, లేబర్ కావాలన్నా అన్నీ పెరుగుతాయి. కాబట్టి ఏందంటే ఇది కూడా ఏందంటే వీళ్ళకి చాలా దీనిపైన రియల్ ఎస్టేట్‌కు కుదేలవుతుంది మేడం ఈరోజు. భవన రంగ నిర్మాణంలో కుదేలవుతుంది ఈరోజు. మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో ఏదైతే కొంతమంది వాళ్ళ ఫ్యూచర్‌ని, వాళ్ళ కెరియర్‌ని కూడా నిర్మించుకోవాలనుకుంటారు. అవును. సో వాళ్ళందరూ ఒక ఆలోచన చేసి ఇందులో అడుగుపెడితే మంచిదంటారా? ఏమంటారు మరి? అంటే నిజంగా కెరియర్ నిర్మించుకోవచ్చు మేడం. అందులో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఏంటంటే మీరేంటంటే ఇప్పుడు చాలామంది బ్రోకర్స్ కూడా ఏం చెప్తారంటే ఇక్కడ ఎయిర్‌పోర్ట్ వస్తుంది, ఇంకొక ఎయిర్‌పోర్ట్ వస్తుంది, అక్కడికి ఇంకొక ఎయిర్‌పోర్ట్ వస్తుంది అంటున్నారు. అలాంటి ఫాల్స్ ప్రామిసెస్ చేయకూడదు. ఉన్నది చెప్పండి. క్లియర్ స్ట్రక్చర్, క్లియర్ టైటిల్స్ ఇవ్వండి. ఇప్పుడు ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మేడం. కోర్టులో చూసినట్టయితే ఇప్పుడు మీరు ప్రాపర్ సివిల్ డిస్ప్యూట్స్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 20-30% ల్యాండ్స్ ఇప్పటికీ అంటే 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళ దగ్గర ఇంకా రన్ అవుతూ ఉన్నాయి. అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మన ల్యాండ్ రికార్డు వ్యవస్థ కూడా అంత పటిష్టంగా లేదు. ఎందుకంటే ఒక్కదాన్ని నేను నా మిత్రులు చూశాను. ఒక ప్లాట్‌ను ముగ్గురు చేసిన వాళ్ళు ఉన్నారు మేడం రిజిస్ట్రేషన్. వాళ్ళందరూ ఇప్పుడు బాధపడుతున్నారు కదా. ఒక ప్లాట్‌ను ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేసిన రోజులు ఉన్నాయి. అది మరీ ఘోరం. ఘోరం మేడం. చూడండి. ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకుంటారు కానీ ముగ్గురు డబ్బులు వాళ్ళు మాత్రం తీసుకున్నారు. కోట్ల చుట్టూ తిరగాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళు ఎప్పుడో 1972లో 1980స్‌లో లేఅవుట్ వేసారంట. అప్పుడు లేఅవుట్ స్ట్రక్చర్ లేదు. నేను అప్పుడు ఏంటంటే దొంగ డాక్యుమెంట్లు, జీపీ లేఅవుట్లు అసలు ఇంకా అంటే వాటి గురించి మనం ఫోర్జరీ, సైన్స్, తర్వాత ఇంకా వాటి డీటెయిల్స్ గురించి వెళ్తే ఎందుకంటే ఇప్పుడు జనాలు కూడా ఏంటంటే డబ్బులు ప్రాఫిట్ రాకున్నా పర్వాలేదు, ఉండి జాగ్రత్తగా ఉంటే చాలు. అది చాలా మంది అనుకున్నారు మేడం. ఎందుకంటే చూసాం మనము. అది ఎందుకంటే ఏదో దూరపు కొండలు నిలిపినట్టు పోయి అక్కడ పెట్టుబడి పెట్టి ఆడు బిల్డింగ్ అంటే పొజిషన్కి రాక ఆ ఈఎంఐలు కట్టలేక ఇది చాలా ప్రాబ్లమ్స్ కదా వాళ్ళకు. ఇవన్నీ కూడా జనాలకు అర్థమైపోయింది. తర్వాత ఏంటంటే రేట్లు కూడా విపరీతంగా పెంచేస్తారు మేడం. అసలు విపరీతంగా ఎప్పుడో 2015లో 60లో ఉండాల్సిన రేట్లు ఈ రోజు మనకు హైదరాబాద్ మార్కెట్లో కనబడుతున్నాయి. అదే సామాన్యుడైతే ఇల్లు కొనలేడు. అసలు సామాన్యుడు ఒక ఐటీ ఎంప్లాయీ ఇల్లు కొనలేకపోతున్నాడు. వాడు కూడా కొనేదంతా ఈఎంఐ అయిపోయినాయి. అంటే 2 లక్షలు ఇప్పుడు ఒకవేళ ఒక ఐటీ ఎంప్లాయీకి 4 లక్షలు అనుకుందాం. లేదు ఇంకా మరీ బాగా సంపాదిస్తున్నాడు అంటే 6 లక్షలు 7 లక్షలు అనుకుందాం. ఇప్పుడు ఈఎంఐ ఎంత కడతారు? ఒక హై రైజ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నారు 2 లక్షలు మేడం. మినిమం 2 లక్షలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే 1 లక్ష ఖర్చుకు, 1 లక్ష ఇంకా మిగతా ఖర్చులకు, లేకుంటే హెల్త్ ఇన్సూరెన్స్కు, స్కూల్ ఫీజెస్ ఇంకా చాలా ఉంటాయి ఖర్చులు. కార్ ఈఎంఐ అంటే ఒక ఈఎంఐ అంటే ఒక హౌజే ఉండదు కదా. కార్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, తర్వాత ఇంకేమైనా ల్యాండ్స్ కొంటే వాటి ఉంటుంది, పర్సనల్ లోన్స్ ఉంటాయి. 2 లక్షలు పెట్టినప్పుడు వాడు జాబ్ పోయినప్పుడు ఇంకెట్లా ఉంటుంది మేడం? అతను జాబ్ పోయినప్పుడు మొత్తం జీరోకి వచ్చేస్తుంది. కానీ ఆ 2 లక్షలు ఈఎంఐ కట్టాలంటే గగనం. అతని దగ్గర ఉన్న అత్యవసర మార్గం ఏంటి? తక్కువ రేటుకి అమ్ముకోవాలి. తక్కువ రేటు కూడా సగానికి సగం రేటు అమ్ముకోవాల్సిందే. రీసెల్లింగ్ కూడా కరెక్ట్ వాల్యూ లేదు. రీసెల్లింగ్ అంతా సగానికి సగం పడిపోయింది. రీసెల్లింగ్ ఎట్లా అంటే సగానికి సగం ఎట్లా పడిపోయింది అంటే ఇప్పుడు అతనికి అవసరం మేడం. నాకు అవసరం ఉందనుకోండి, నేను ఈ వాచ్ను
రూ. 10 కూడా అమ్ముకుంటాను. నేను 4000, 3000 కొని ఉంటాను. కానీ రూ. 10 కూడా అమ్ముకుంటాను. నాకు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇప్పుడు కూడా తిండి గడవాలి. తిండి గడవాలి. అట్లా పరిస్థితికి మారిపోయింది. రియల్ ఎస్టేట్ రంగం అనేది ఇప్పుడు సరిగ్గా లేదు. లేదు. కొనుగోలుదారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ బిల్డర్ ఏంది, అతని క్రైటీరియా ఏంటి, అతను ఎన్ని కంప్లీట్ చేశాడు, అది ఏం చూడకుండా గుడ్డిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి కేసులలో తర్వాత లేకుంటే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా రేరా పర్మిషన్స్ సరిగా ఉండవు, అతనికి రేరా అంటే ఏందో తెలియదు, లేకుంటే హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉండవు, నాలా కన్వర్సేషన్ సరిగా జరగదు. ఎన్నో ఉన్నాయి ఇష్యూస్ మేడం, చాలా ఇష్యూస్ ఉన్నాయి అక్కడ. రియలేషన్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే డెవలప్ చేస్తారు వెంచర్ అంతే, ఇంకా దాన్ని డెవలప్ చేయరు. అది ఎప్పటి చూసినా అదే ఉంటుంది. నేను మన్సాన్పల్లిలో ఒక వెంచర్ చూశాను. నా మిత్రుడు ఒక అతను ఢిల్లీలో ఉంటాడు. మన్సాన్పల్లి శంషాబాద్ దగ్గరలో ఒక వెంచర్ వేసింది. ఆ కొన్న వాళ్ళందరూ కూడా ఎన్ఆర్ఐస్, ఆస్ట్రేలియాలో, సిడ్నీలో, యుఎస్లో, ఏనో మన లేకుంటే ఎక్కడైనా దుబాయ్లో ఉన్న వాళ్ళు. ఇవేం చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో కొన్నారు, అప్పుడు ఎవరో మోసం చేసే వాళ్ళను, సరైన పర్మిషన్ లేవు. ఈ రోజు వచ్చి రైతులు ఆ వెంచర్ అంతా దూనుకుంటున్నారు. ఈ భూమి మాదే, మాకు డబ్బులు సరిగ్గా ఇవ్వలేదని. ఇది నేను చూసిన కరెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మేడం. అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడో కొన్నారు వాళ్ళు ఒక 20 ఏళ్ళ కింద. శంషాబాద్ అంటే అసలు ఇంకా శంషాబాద్ని మించిన సిటీ లేదు, ఇదొక కాలిఫోర్నియా అవుతుంది, ఇదొక న్యూయార్క్ అవుతుందని చెప్పి ఉంటారు వాళ్ళకు. కానీ ఆ చుట్టుపక్కల 111 జియోలు, ఆ చుట్టుపక్కల ఫ్లయింగ్ జోను, ఇవి చాలా తెలియదు. అప్పుడు ఏదో చెప్పుంటారు, అదంతా లో ఫ్లై జోన్లో ఉంటుంది. అట్లా ఇప్పుడు చేసుకోలేరు కనీసం, తెలియదు అసలు. అంటే ఇట్లాంటి మోసాలు గురైనారు కాబట్టి జనాల్లో ఇంకేంటంటే ఒక బెలూన్ బస్ట్ అయిపోయింది. కాబట్టి ఏంటంటే ముందుకు ఇంకా వద్దురా బాబు. దాని బదులు చాలా మంది కూడా ఏం చేస్తున్నారు అంటే ట్రేడింగ్ సైడ్, లేకుంటే క్రిప్టో, చాలా మంది చూస్తున్నాను నేను. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా, ఇప్పుడు ఒరాకిల్ ఎంప్లాయీస్ కూడా చాలా మంది స్టాక్స్, క్రిప్టోలు, ఇంకా వేరే రకరకాల ఇన్వెస్ట్మెంట్లకు వెళ్తున్నారు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్తున్నారు. ఒకప్పుడు కంపేర్ టు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చాలా ప్రాఫిటబుల్గా ఉండదు. కానీ ఇప్పుడు తారుమారు అయిపోయింది. ఈవెన్ వెండి, సిల్వర్ కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ప్రజల వైఖరి మారింది, ఎంప్లాయీస్ వైఖరి మారింది. ఇంకొద్దు ఈ రియల్ ఎస్టేట్, మాకొద్దు, ఈ రియల్ ఎస్టేట్ నుంచి పక్కకు జరుగుతాము. ఎందుకంటే ఉన్న డబ్బులు ఉంచుకోవడం చాలా సేఫ్ మేడం. ఇప్పుడు మనకి ఏదో 100 కోట్లు రానవసరం లేదు. మనకు ఏదో వచ్చింది, ఒక టైంలో వచ్చింది, అది కాదనిలేము. అంటే కొంతమందికి వచ్చింది, చాలా మంది కూడా రాలేదు. అది చాలా మంది కూడా అంతెందుకు మేడం, కొర్రెముల్లో ఒక వెంచర్ ఉండేది మన గట్కేసర్ దగ్గరలో. అక్కడ వాళ్ళు అప్పుడు ఏదో 10,000కో 20,000కో ఎకరం అమ్ముకుంటున్నారు, గొర్రెలు అవి కాల్చుకుంటారు పాపం వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఇంత భూమి వస్తుంది, ఈరోజు ఇక్కడ 4 కోట్లు వస్తుంది, 5 కోట్లు వస్తుంది అని. అంటే నేను నా కళ్ళారు చూసిన పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. కానీ ఈ రోజు అంత మంచి పరిస్థితులు లేవు రియల్ ఎస్టేట్ రంగంలో. సో కొనకుండా మీ దగ్గర ఉన్న కొనండి, మీరు కొనండి, ఎప్పుడు కొనండి, మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ ఉన్నప్పుడు. మీరు ఒకటి చూడండి, ఎక్సెస్ చాలా మంది మార్వాడీస్ కూడా చాలా క్లెవర్గా ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పెద్దగా ఇల్లు కొన్నట్టు మనకు కనబడదు. ఆ మనీ వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, రెంట్కే ఉంటారు చాలా మంది. అంటే నేను నాకు తెలిసిన మార్వాడీస్ చెప్తున్నాను, చాలా తెలివిగా ఉంటారు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే నేను అంటే ఐటీ ఎంప్లాయీస్ దగ్గర కూడా చాలా మంది దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. కొంతమంది దగ్గర ఉండొచ్చు, కానీ మెజారిటీ పర్సెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు. అంటే అడగోలుగా క్రెడిట్ కార్డ్స్, అడగోలుగా రెస్టారెంట్లు, అడగోలుగా ఖర్చు చేయడము, టూర్స్ అట్లా. కానీ వీళ్ళు అట్లాగా చాలా మంది కూడా ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం ఇప్పుడు మన పెద్దవారి దగ్గర చూస్తే కూడా వాళ్ళు, నాకు తెలిసి ఇప్పుడు మా పేరెంట్స్ అయితే ఎప్పుడు నేను రెస్టారెంట్కి వెళ్ళినాక చూడలేదు మేడం. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇప్పుడు జనరేషన్ చూసుకున్నట్టయితే వారానికి 4 సార్లు రెస్టారెంట్కి వెళ్తున్నారు కదా. ఒకటి మన పెద్దతరం చూసుకున్నట్టయితే వాళ్ళకి తెలుసు, ఎందుకంటే కష్టకాలంలో ఎట్లా డబ్బులు వసూలు చేసుకోవాలి, ఎట్లా కాపాడుకోవాలని వాళ్ళకు ప్రిన్సిపల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ జెన్జీ యూత్ పెద్దగా తెలియదు, ఏది లేదు. వాళ్ళు ఏంటంటే 25 ఇయర్స్లోనే జాబ్ వస్తుంది, 26 ఇయర్స్లోనే ఈఎంఐ కట్టేస్తాడు, మళ్ళీ జాబ్ పోతుంది, మళ్ళీ కష్టాల్లో ఉంటాడు. అండ్ 26 ఇయర్లో ఈ ప్రెజర్ తట్టుకోలేక హార్ట్ అటాక్లు, ఈ ప్రెజర్ తట్టుకోలేక బీపీలు, షుగర్లు, నిజంగా చాలా మందికి ఇదే కండిషన్ చూసాను మేడం నేను. ఎందుకో రావు మేడం, ఎందుకో మనం స్ట్రెస్ ఫీల్ అయితేనే మనకు హెల్త్ పాడవుతుంది, మళ్ళీ అదొక అడిషనల్ ఈఎంఐ మనకు, అంతే కదా. హెల్త్ పాడైంది, నాకు హాస్పిటల్ వెళ్తే 10 లక్షలు 15 లక్షలు వేసినారు, ఈ ఈఎంఐతో మళ్ళీ దానికి అప్పు తీసుకుని మళ్ళీ ఒక ఈఎంఐ. అంటే ఇట్లా అనవసరంగా మన లైఫ్ అంతా ఇట్లా ఈఎంఐల రూపంలో బతకంతా నాశనం అయిపోతుంది.